నామానాయక్ తండా గ్రామ పంచాయతీ పట్టించుకునే నాదుడే లేక గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోగాల బారిన పడి ఆర్తనాదాలతో గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది శానిటేషన్ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో గ్రామంలోని గిరిజన మహిళలు దోమకాటుకు గురై ఒళ్లంతా బెందులు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాంపల్లి మండల పరిధిలోని నామానాయక్ తండా గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది శానిటేషన్ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో గ్రామంలోని గిరిజన మహిళలు దోమకాటుకు గురై ఒళ్లంతా బెందులు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలకు గ్రామ పంచాయతీ వీధులలో చెత్త ఎత్తేవారు, మురుగు కాలువలు శుభ్రం చేసేవారు లేక ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయి రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండడంతో ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దోమలు కుట్టడం వలన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు, ఇతర అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉందని, తమ దీనగాథను చెప్పుకోవాలన్నా పట్టించుకునే నాదుడే కనిపించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామానాయక్ తండా గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడగా మొదటి పాలకవర్గం 5 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న నేటికి గ్రామ పంచాయతీకి సొంత భవనం లేదు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కొరకు NREGS నిధుల నుండి 20 లక్షల రూపాయలను కేటాయించగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జనవరి 2023న శంకుస్థాపన చేసి వదిలేశారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనంలో నిర్వహిస్తున్నారు. గ్రామంలో విధులలో తిరిగి చెత్తను సేకరించాల్సిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ రిపేర్ కోసం శ్మశాన వాటికను చేరింది. NREGS కింద ఉపాధి పనులు చేసి నెలలు గడిచినా కూలీ డబ్బులు ఇవ్వడం లేదని తండావాసులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీ ఏర్పాటు చేయగా నర్సరీని చక్కగా నీరు పోసి పోషించి మొక్కలు పెంచిన తనకు NREGS నుండి రోజువారీ కూలీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, గత 6 నెలలుగా తమకు ఉపాధి హామీ కూలీ డబ్బులు రాక పస్తులతో కాలం గడపవలసి వస్తుందని సత్య న్యూస్కు తెలిపారు. ఇకనైనా అధికార యంత్రాంగం నామానాయక్ తండా గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల వలయంలో చిక్కుకున్న గ్రామ ప్రజల కష్టాలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఏం తీస్తారు సార్ అట్లా? సైడ్లో మట్టి పోయలేదు, బోరీలు లేవు, దోవలు ఉన్నాయా? పేరేం పేరు? నా పేరు వెంకటాచారి. వెంకటాచారి. ఎవరు మీది? నామానాయక్. మీ ఊర్లో గ్రామ పంచాయతీ శాంక్షన్ అయింది కదా, ఎందుకు కట్టలేదు? మీకు ఏమైనా తెలుసు దాని గురించి? అదే దాని బిల్లు బడ్జెట్ సరిపోగానే కట్టలేదని ఇబ్బంది అవుతుంది. మాకు కూడా ఇక్కడ గ్రామ పంచాయతీ లేదు, ఏం లేదు. ఇక్కడ అడుగుదాం కానీ అది అయితే లేదు. అది శాంక్షన్ అయ్యే ఉంది కానీ బిల్లు తక్కువ అని కట్టలేదు ఇక్కడ. మీ గ్రామ పంచాయతీ బిల్లింగ్ గురించి ఏమైనా అడిగితే ఎంతమందికి ఎప్పుడైనా? ఇంతకుముందు ఏం అడగలేదు, అదే బిల్లు గురించి ఆగిందని చెప్పారు ఇక్కడ. మన పేరు? నా పేరు సైది సార్. సైది. నువ్వేం చేస్తావు ఇక్కడ? చెట్లకు నీళ్ళు కొడతా. చెట్లకు నీళ్ళు కొడతావు, మొక్కలు పెంచుతావు నువ్వేనా? అంటే ఇప్పుడు నర్సరీలో వాచర్గా ఉంటున్నావు నువ్వు. ఇక్కడ చెట్లను మంచిగా చూసుకుంటున్నావు? మంచిగా చూసుకుంటున్నా కానీ పైసలే పడతలేవు. డబ్బులు పడలేదా నీకు? సార్ ఎన్ని నెలల నుంచి చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఈ 4వ నెల వెళ్ళి 5వ నెల. 5వ నెల. ఇప్పటివరకు ఎన్ని డబ్బులు పడ్డాయి నీకు? ఒక 4,700 ఏం పడ్డాయి. ఇంకా ఇంతవరకు డబ్బులు పడలేము. మళ్ళీ సెక్యూరిటీ కడితే పడతాయి, ఆడ పేమెంట్ కాలే పడతాయి అంటుంది. పడతాయమ్మా అంటుంది అడిగినప్పుడల్లా. ఓకే. మాకేం వెళ్తలేదు. ఇక పేదోళ్ళం ఏడన్నా ఏమైనా అవసరం వస్తాయని మా ఆయనకే నిన్న మన హాస్పిటల్ పెట్టినా ఇక వెళ్తలేవు. పడతాయేమంటే సెక్యూరిటీ కడితే పడతాయి అంటుంది. నీ పేరు పెద్ద మనిషి? నీ పేరు? నా పేరు రాములు. రాములా? ఏంది మీ ఊర్లో చెత్త బండి తిరుగుతలేదా? చెత్త బండి లేదు, ఏది లేదు. ఎన్ని రోజులు తిరగక? ఎప్పటి నుంచే లేదు, మొదటి నుంచే లేదు చెత్త బండి, ఎక్కడి నుంచి లేదు, వెళ్ళలేదు. లేదు. ఏంది మరి ఇట్లా తయారైన ఈ రోడ్లు? ఇట్లుండే చూడు.
ఈ చెట్లన్నీ తీస్తురా మరి? ఎవరు తీస్తాడు? ఎవరు లేడు. నీళ్ళు వస్తున్నాయా మంచిగా? నీళ్ళు కూడా నా మోటార్ బందే, నీళ్ళే లేవు. ఆ. స్తంభాలు లైట్లు వస్తున్నాయా మంచిగా? ఏది ఏడండి ఒకసారి ఉంటే ఒకటి ఉంటుంది. ఇంకేమున్నాయి మీ ఊర్లో సమస్యలు? కానీ ప్రతి ఒక్కటి సమస్యలు అట్లే ఉన్నాయి. ఒకటి కాదు. మీ ఊర్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి సరిగా వస్తే ఎందుకు ఎత్తుకుంటుంది బిల్లు అక్కడ. చెప్తారు చెప్తలేదు. పేరేం పేరమ్మా? నిర్మల. ఏ ఊరు మీది? నామనాయక్ తండా. చెప్పండి ఏంది మీ సమస్య? తండనే ఇగో ఈ మొత్తం దోమలతోని పచ్చగా ఉన్నాయి. మొత్తం కరెంట్లు బుగ్గలు మంచిగా రావాలి. చేస్తలేరా? చెత్త బండి వస్తలేదా? మా సైడ్ అయితే రాలే. ఎన్ని రోజులు అయితే చెత్త బండి రాక? ఎప్పుడు మా సైడ్ రాలే. చెత్త బండి రాదు మీరు? ఎంతసేపు అక్కడక్కడనే అట్టటే వెళ్తారు. కరువు పని చేసినాం. ఎర్రటి ఎండలు కరువు పని పైసలు కూడా బియ్యం అది పప్పులు ఇవి అదొక్కటే బియ్యం. ఒక్క బియ్యం ఒట్టి బియ్యం. ఉప్పు లేదు, నూనె లేదు, కారం లేదు, ఉప్పు లేదు, ఏం లేదు, సబ్బు లేదు, ఏం లేదు. బయట పడుకున్నాం దోమలు చూడగలన్నాయి సార్. ఇగో ఇవి అక్కడ పట్టుకొని వచ్చినాయి. ఆ గడ్డిలా దోమలు. ఇగో బెందు చూడు ఎట్లా వస్తున్నాయి. చెప్తేనే ఒకనాడు వచ్చి కొట్టిపోయింది. ఎవరెత్తాలి ఆ చెత్త? ఎవరెత్తాలి? ఆ చెత్త అట్లనే ఉంది. చూస్తున్నావు కదా ఎట్లా వస్తున్నాయి. ఏదైనా మనం ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నామనాయక్ తండా గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇటీవల నూతన గ్రామ పంచాయతీలలో భాగంగా నామనాయక్ తండా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత ఇక్కడ భవన నిర్మాణం కొరకు ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇది జనవరి 21, 2023లో శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి హయాంలో దీనిని శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసి చేతులు దులుపుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు ఇది నిర్మాణంలో ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. గ్రామ పంచాయతీలో ప్రజలందరూ గ్రామ పంచాయతీ సొంత భవనం లేకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ వారి గ్రామ పంచాయతీ అభివృద్ధిలో భాగంగా వాళ్ళ కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోవడం కోసము గ్రామ పంచాయతీ భవనం ఎంతో అవసరమై ఉన్నది. ఆ గ్రామ పంచాయతీ భవనం లేనందున ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ ఖాళీ ప్రదేశము ఖాళీ ప్లేస్గానే కనబడుతూ ఉన్నది. శంకుస్థాపన మాత్రమే ఉన్నటువంటి ఇక్కడ శిలాఫలకం మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. చేయలేదు అనేది మనకి ఇది నిదర్శనంగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే మనం ఇక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని చూసినట్టయితే ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలోనే గ్రామ పంచాయతీ కార్యాలయము అంగన్వాడీ కార్యాలయము రెండు ఒకే దగ్గర ఒకే రూమ్లో గడుపుతూ ఉన్నారు. దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చినటువంటి చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్ల తల్లులు కూడా ఇక్కడికి వచ్చి మధ్యాహ్న సమయంలో భోజనం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది.
నిత్యం ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతున్నదని ఆ అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా వారి అవసరాల కొరకు అక్కడ ఇంటి పన్ను నిర్వహణ కొరకు ఇంటి పన్ను కట్టడం కోసము, అదేవిధంగా నీటి కనెక్షన్ కోసము, వాటి అవసరాల కోసం వచ్చినప్పుడు గ్రామ పంచాయతీలో సేవలు కొనసాగించుకోవడానికి కూడా ఇదే బిల్డింగ్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేయడం వలన మాకు అనేక సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే దీన్ని మా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనము ఏర్పాటు చేయాలని గ్రామంలోని ప్రజలంతా కోరుతూ ఉన్నారు. తక్షణమే అధికారులు స్పందించి నూతనంగా ఏర్పాటైనటువంటి ఈ గ్రామ పంచాయతీలో ఆల్రెడీ కేటాయించబడినటువంటి నిధులతోని నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మేము కూడా ఇటు విషయాన్ని సత్య న్యూస్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఓ2 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.